వీసీకే పార్టీ ఈరోజు ఎత్తుకున్నటువంటి గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అవుతుందో ఇది కేవలం దళితుని మీద జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగానే స్టార్ట్ అయిందా, లేదు అని అంటే రెండవది దళితుని మీద దాడి జరిగితే భూతద్దంలో పెట్టి చూడాలా అని చెప్పేసి మాధవీలత గారు ఏదైతే మాట్లాడినారో దానికి సంబంధించినటువంటి విషయంలో మీ స్టేట్మెంట్ ఏంటి? ఇప్పుడు దళితుల మీద దాడి జరిగినా వీసీకే పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. బ్రాహ్మణుల మీద దాడి జరిగిన కూడా వీసీకే పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. వరదరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు సుందరరాజన్ గారి మీద వరదరాజన్ గారి మీద దాడి జరిగింది. ఒక ఆయన వచ్చి దాడి చేశాడు, ఏదో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి. అప్పుడు ఇదే శ్యాము ఆయన దగ్గరికి వెళ్ళి బాధితుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తన మద్దతు తెలిపొచ్చిండు కదా. అవును, అప్పుడు కరాటే కలిగిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నేను కూడా ఆ వరదరాజన్ గారితో మాట్లాడి నా సంఘీభావం చెప్పాను. ఎవరు దాడి చేసినా మేము స్పందిస్తున్నాం. అది చిన్న విషయం ఎట్లయితుంది? జాతి పేరుతో దూషించారు, అడ్డొచ్చినటువంటి ఇతర బీసీ కులాల వాళ్ళని కొట్టిరు, కాన్షియస్గా కొట్టారు. వాళ్ళు కమ్యూనిటీని మనసులో పెట్టుకొని కొట్టారు. అంటే వీళ్ళు బలహీన వర్గాల వాళ్ళు, అంటరాని వాళ్ళు, కొట్టినా తిట్టినా చంపినా ఏం కాదని అహంకారంతో కొట్టారు. కాబట్టి మా జాతి వారిని కొడతావా అని ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఈ బహుజన జాతులన్నీ యునైట్ అయినాయి. ఓకే, అది వాళ్ళ ఆత్మగౌరవం మీద జరుగుతున్న దాడిగా వాళ్ళు భావించారు. అందుకని ఇవన్నీ పనికిరాని విషయాలు. నేనేమంటున్నానంటే రాకేష్, చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పాలి. నార్త్ సౌత్ని జయించాలని వేల సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నది. అది వాళ్ళు చెప్పే రామాయణ మహాభారత కాలం నాటి నుంచి. కానీ సౌత్ ఎప్పుడూ లొంగిపోలేదు. ఓకే, ఆధునిక కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జాతీయోద్యమం జరిగింది. సౌత్ స్వతంత్రంగా జాతీయోద్యమం కోసం పనిచేసింది. అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమం స్టార్ట్ కాక ముందే ఇక్కడ స్వతంత్ర పోరాటం అనేది మొదలైంది. ఓకే, అట్లాగే 1950 తర్వాత కూడా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీద పొలిటికల్గా విజయం సాధించాలని ప్రయత్నం చేసింది. కానీ స్థానికులు మా స్థానిక అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిలబడ్డారు ఇక్కడ. అందులో భాగంగానే డిఎంకే వచ్చింది, డీకే వచ్చింది, ఏడిఎంకే వచ్చింది, టీడీపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, ఇంకా చాలా పార్టీలు ఈ దక్షిణాదిలో వచ్చినాయి. మహారాష్ట్రలో శివసేన వచ్చింది, మరాఠీ నవనిర్మాణ సేనాను సమితినో వచ్చింది. సో ఇవన్నీ కూడా నార్త్ ఇండియా యొక్క రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి పనిచేస్తున్నటువంటి పార్టీలు. ఇక్కడ ప్రజల తిరుగుబాటు గుణం అది. ఓకే, అందుకని ఇక్కడ ప్రజల్ని జయించలేమనే ఒక భావన ఉన్నది. ఎన్టీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి పోతే ఇది కేంద్రం అనేది ఏదో ఉన్నదని అనుకున్నాడు. అక్కడికి పోయినాక కేంద్రం మిథ్య అని అన్నాడు ఆయన. ఓకే, అక్కడ పోయినాక ఇప్పటికీ కూడా నువ్వు ఢిల్లీలో దిగగానే మద్రాస్ ఏకే అని అంటారు. తెలంగాణోడివా తెలుగుడివా అని కూడా అనరు వాళ్ళు. వాళ్ళకి మద్రాసు మాత్రమే తెలుసు వాళ్ళకి. అందువల్ల తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆయన పోరాటం చేయడం మొదలుపెట్టిండు. చూడు, తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద ఆయన టీడీపీ ప్రారంభించాడు. కోర్స్ అంతకుముందు వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ ఈ ప్రాంతానికి ఒక ఆత్మగౌరవం ఉన్నది అని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఆ ఆత్మగౌరవం కోసం పనిచేశాడు. పెరియార్ కూడా అంతే. అందువల్ల ఇక్కడ రాజకీయంగా సౌత్ ఇండియాని గెలవటం వాళ్ళకి సాధ్యమైతే లేదు. కాబట్టి జనాభా నియంత్రణ పేరు మీద ఏం చేశారు అంటే నార్త్లో పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుకున్నారు, సౌత్ ఇండియాలో పార్లమెంట్ సీట్లను తగ్గించారు. కాబట్టి పార్లమెంటులో జరిగే డిబేట్లన్నీ నార్త్ సెంట్రిక్గానే ఉంటాయి. సౌత్ గురించిన పెద్ద చర్చ ఏమీ ఉండదు. సౌత్ రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయింపులు ఏమి ఉండవు. ఇన్ని మాట్లాడుతున్నారు కదా బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు. తెలంగాణకి ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పండి, ఎన్ని వేల కోట్లు ఇచ్చారు. ప్రతి ఏటా బడ్జెట్ పెడుతున్నారు. ప్రతిసారి తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు కదా, ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నారు కదా. కాబట్టి ఈ సౌత్ ఇండియాని జయించాలి అన్న వాళ్ళ కళకి తెలంగాణ ప్రజలు, సౌత్ ఇండియా ప్రజలు అడ్డంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద ఇంత కక్ష. అంటే సౌత్ ఇండియా మీద నార్త్ ఇండియా అటువంటి ప్రభావం, అంటే వాళ్ళు ఆల్రెడీ మార్వాడి పేరుతో కానీ బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉండి కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్న ఈ క్రమంలో రానున్న రోజుల్లో అయినా కూడా సౌత్ ఇండియా లొంగేటువంటి అవకాశం ఉండదంటారా? లొంగదు. సౌత్ ఇండియా నార్త్ ఇండియాకి 100 సంవత్సరాల అడ్వాన్స్గా ఉన్నది. ఓకే,
సివిలైజేషన్లో కావచ్చు, సంస్కారంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, చదువులో కావచ్చు, విద్యారంగంలో, వైద్య రంగంలో ఏ రకంగా చూసినా కూడా నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియా 100 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉంది. మనతో పోటీ పడగలిగే ప్రాంతాలు కేవలము చండీగఢ్, హర్యానా, ఢిల్లీ. ఈ పంజాబు, హర్యానా, ఢిల్లీ తప్ప సౌత్ ఇండియాతో పోటీ పడే రాష్ట్రాలే నార్త్లో లేవు. సో వాళ్ళకంటే మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాం. నేనేమంటున్నా అంటే మీరు వెనుకబడ్డ ప్రాంతాలకు వెళ్ళి వాటిని అభివృద్ధి చేయండి. బాగా డెవలప్ అయిన సౌత్ ఇండియాకి ఎందుకు రావాలి మీరు? అంటే డబ్బులు ఎక్కడొస్తే అక్కడికి వస్తారు, డబ్బులు లేని చోటికి మీరు పోరన్నమాట. ఓకే, ఇదేం దేశభక్తి? వెనకబడ్డోని డెవలప్ చేయాలి, మీరు అక్కడికి వెళ్ళండి. బాగా డెవలప్ అయిన దగ్గరికి వచ్చి మీరు మమ్మల్ని దోచుకోవడం ఎందుకు అంటున్నా నేను.